Hey everyone, welcome back to my channel Karthik with me. This is Dinesh Karthik and we are diving into a topic why starting small in tech could be the best decision for you. General గా మన మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందంటే అందరికీ హైయెస్ట్ ప్యాకేజెస్ కావాలి, అందరికీ సాఫ్ట్వేర్ జాబ్సే కావాలి, అది కూడా టాప్ కంపెనీస్ లోనే కావాలి. ఎవరికొద్దు? నీకొద్దా? నాకైతే కావాలి. Generally the tech industry is filled with the stories of people joining top companies, earning massive income and building revolutionary products. But the fact is that all these success stories began with something small. ఒక స్మాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఒక స్మాల్ రోల్ అవ్వచ్చు, ఆర్ ఒక స్మాల్ ఇంటర్న్షిప్ అవ్వచ్చు. సో ఇన్ దిస్ వీడియో we are going to talk about why starting small in tech is not just okay but often the best decision you can make. So grab a cup of coffee, let's get started. Every expert you see was once a beginner. People like Elon Musk అవ్వచ్చు, సుందర్ పిచాయ్ అవ్వచ్చు, వీళ్ళందరూ పొద్దున లేవగానే టెక్ లీడర్స్ గా పుట్టలేదు. దే హావ్ స్టార్టెడ్ విత్ స్మాల్ రోల్స్ అండ్ లెర్న్ ద రైట్ స్కిల్స్ అండ్ బిల్డ్ దేర్ వే స్టెప్ బై స్టెప్. ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు మా జూనియర్ రీసెంట్ గా మెసేజ్ చేశాడు. అన్నయ్య నాకు ఒక చిన్న స్టార్ట్అప్ లో జాబ్ వచ్చింది, శాలరీ కూడా తక్కువే, ఆ కంపెనీని రిజెక్ట్ చేసి ఇక్కడే హై ప్యాకేజెస్ కి ఏం చేయాలో లేకపోతే వెళ్ళి ఆ స్టార్ట్అప్ లో జాయిన్ అవ్వాలో లేదో తెలియట్లేదు, చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నానని చెప్పి నాకు మెసేజ్ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్ తనకే కాదు చాలా మందికి వస్తుంది, అందుకే వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో జస్ట్ నా పర్స్పెక్టివ్ మాత్రమే చెప్తున్నాను, ఇదే కరెక్ట్ మీరు ఇలాగే చేయాలని చెప్పట్లేదు, జస్ట్ నా పర్స్పెక్టివ్ మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా నా జర్నీని ఒక స్టార్ట్అప్ తో స్టార్ట్ చేశాను కాబట్టి. ఇక్కడ మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే బయట సిచ్యువేషన్ మంచిగా లేదు, జాబ్ మార్కెట్ మంచిగా లేదు, ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. అలాంటప్పుడు వై టు టేక్ రిస్క్ అని నేను అంటాను. ఓకే, బయట సిచ్యువేషన్ కూడా మంచిగా ఉంది, జాబ్ మార్కెట్ కూడా బాగుంది, ఓకే ఇదంతా పక్కన పెట్టేస్తే అలాంటప్పుడు కూడా నేను స్టార్ట్అప్ ని ప్రిఫర్ చేస్తాను. స్టార్ట్అప్స్ అసలు ఏంట్రా ఈ గోల్? స్టార్ట్అప్స్ గోల్ ఏంట్రా? అసలు స్టార్ట్అప్స్ లో ఏముంటుంది అని అడుగుతారా? చెప్తా చూసుకో. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ స్టార్ట్అప్స్ ఈస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లో లాగా నువ్వు పర్టికులర్ రోల్ మీద నువ్వు ఇక్కడ వర్క్ చేయవు అనమాట. పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లో ఎలా ఉంటుందంటే నువ్వు బ్యాక్ ఎండ్ లోకి వెళ్తే నువ్వు బ్యాక్ ఎండ్ రోల్కి వెళ్తే బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తావు, ఫ్రంట్ ఎండ్ రోల్ మీదకి వెళ్తే ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తావు. అదే నువ్వు ఏ రోల్కి వెళ్తే ఆ రోల్ మీద మాత్రమే వర్క్ చేస్తావు. బట్ స్టార్ట్అప్స్ లో అలా కాదు, నువ్వు ఏ రోల్తో వెళ్ళినా కూడా, నువ్వు ఏ రోల్తో జాయిన్ అవ్వినా కూడా నువ్వు మల్టిపుల్ రోల్స్ ని ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ నీకు అక్కడ వస్తుంది. ఎలా అంటే నువ్వు ఫ్రంట్ ఎండ్ మీద వెళ్ళినా బ్యాక్ ఎండ్ మీదకి వెళ్ళినా నువ్వు ఏ రోల్తో వెళ్ళినా కూడా నువ్వు మల్టిపుల్ రోల్స్ ని నువ్వు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అక్కడ. పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ ని ఒకటి చేయకపోతే ఆ వర్క్ చేయడానికి చాలా మంది ఉంటారు, ఎందుకంటే ఎంఎన్సీస్ లో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. బట్ స్టార్ట్అప్స్ లో అలా కాదు, నువ్వు ఆ వర్క్ చేయలేదంటే నీ మీద ప్రెషర్ పడుతుంది, నీ మీద ప్రెషర్ పడుతుందంటే నువ్వు ఆ వర్క్ చేస్తావు. సీకు నువ్వు ఆలోచించాల్సింది ప్రెషర్ గురించి కాదు, వర్క్ గురించి. ఇక నువ్వు ఆ వర్క్ చేయకపోతే చేయడానికి వేరే వాళ్ళు ఎవరు లేరు, సో నువ్వు ఆ వర్క్ ని నువ్వే చేస్తున్నావు, అంటే నువ్వు వర్క్ నేర్చుకుంటున్నావు అక్కడ. జనరల్ గా సాఫ్ట్వేర్ లో ఎలా ఉంటుందంటే ఒక ప్రాజెక్ట్ ని మాడ్యూల్స్ గా డివైడ్ చేసి ఎంప్లాయీస్ కి వర్క్స్ అసైన్ చేస్తారు. బట్ టాప్ కంపెనీస్ లో ఎలా ఉంటుందంటే నీకు ఒక మాడ్యూల్ అసైన్ అవుతే నువ్వు ఆ మాడ్యూల్ మీద వర్క్ చేయాలి, నువ్వు డిఫరెంట్ మాడ్యూల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి నీకు అక్కడ ఛాన్స్ ఉండదు. అదే ఒక స్టార్ట్అప్ లో అయితే నువ్వు డిఫరెంట్ మాడ్యూల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకో బెస్ట్ పార్ట్ అబౌట్ స్టార్ట్అప్స్ ఏంటంటే టాప్ ఎంఎన్సీస్ లో నీకు ప్రాజెక్ట్ అసైన్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది, అసలు అవుతావు లేదో కూడా గ్యారెంటీ ఉండదు. అదే ఒక స్టార్ట్అప్ లో అయితే చాలా ఫాస్ట్ గానే నువ్వు ఒక ప్రాజెక్ట్ లోకి అసైన్ అవుతావు. స్టార్ట్అప్స్ లో సపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నవి ఏమి ఉండవు, నువ్వు ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్న ట్రైనింగ్ అనేది తీసుకుంటావు అనమాట. టాప్ ఎంఎన్సీస్ లో ఏంటంటే నువ్వు బెంచ్ మీద ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా బెంచ్ లో ఉంటే ఏం చేస్తారు, తీసి అవతల పడేస్తారు. ఇంకో బెస్ట్ పార్ట్ అబౌట్ స్టార్ట్అప్స్ ఏంటంటే పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లో ఎలా ఉంటుందంటే డెవలప్ చేయడానికి ఒకరు ఉంటారు, దాన్ని టెస్ట్ చేయడానికి ఒకరు ఉంటారు, దాన్ని డిప్లాయ్ చేయడానికి ఒకరు ఉంటారు. బట్ స్టార్ట్అప్స్ లో అలా కాదు, ఈ మూడు ఒకటే చేస్తాడు. ఒకసారి ఆలోచించుకోండి, అక్కడ ముగ్గురు చేసే పనిని ఇక్కడ ఒకటే చేస్తున్నాడు, అంటే నువ్వు ఇక్కడ ఎంత వర్క్ నేర్చుకుంటున్నావు అడిషనల్ గా. స్టార్ట్అప్స్ లో ఇంకో మంచి బెనిఫిట్ ఏంటంటే మనకు ఆ స్టార్ట్అప్ ఫౌండర్స్ తో అండ్ సీనియర్ లీడర్స్ తో మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది అనమాట. సో మనం వాళ్ళతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇలాంటి అట్మాస్ఫియర్ మనకు ఎంఎన్సీస్ లో దొరకదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ ఇస్ నాట్ మెజర్డ్ బై వేర్ యూ స్టార్ట్ బట్ బై హౌ ఫార్ యూ గో. Keep learning, growing and staying curious. This is Karthik signing off until next time. See you in the next video.